హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. యూదులు తమకెంతో ఇష్టమైన హనుక్కా అనే ఫెస్టివల్ని తమ స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుకుంటున్నారు. సో ఈ హనుక్కా అనే పండుగకు చాలా హిస్టరీ ఉంది. సుమారు 165 BCలో సెలుసూడ్ అనే గ్రీకు సైన్యం నుంచి మకాబీ అనే యూద గ్రూపు తిరుగుబాటు చేసి జెరూసలేం నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సో ఈ హిస్టారిక్ ఈవెంట్కి గుర్తుగా జ్యూసు 8 రోజుల పాటు ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. సో ఈ పండుగనే చెనుక్కాగా పిలుచుకుంటారు. డిసెంబర్ 14, 2025 ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఎంతో ఫేమస్ బీచ్ అయిన బాండీ బీచ్లో సుమారు 1000 మంది జ్యూసు అక్కడ ఈ ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు. సో పాకిస్తానీ ఆరిజిన్స్ అయిన ఇద్దరు షూటర్స్ తండ్రి కొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ కరెక్ట్గా సాయంత్రము 6:35 సో పొడవాటి గన్స్తో ఆ బీచ్కి వచ్చారు. సో ఆ బీచ్కి తర్వాత రోడ్డుకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ బీచ్ కంటే కొంచెం పైకి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైన నిలబడి కాల్పులు చేయడం ప్రారంభించాడు. అంటే ఆ బీచ్ వైపు ఎవరిని దొరికితే వాళ్ళని కాల్చడం ప్రారంభించారు. అప్పటికే ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్న ఆ జ్యూస్ ప్రజలు ఏం చేయాలో తెలియక చెల్లాచెదురుగా పారిపోతున్నారు. అప్పటికే 16 మంది ఈ జిహాదీలు చేసిన కాల్పుల్లో మరణించారు. అలాగే 40 మందికి తీవ్రంగా గాయాలైనాయి. సో మనకు ఆన్లైన్లో ఈ వీడియోలు అయితే ఉన్నాయి. టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్న వీడియోలు అయితే ఉన్నాయి. సో ఆ వీడియోలు చూస్తే ఈ టెర్రరిస్టులకి మనసే లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. మనం ఆన్లైన్లో కొన్ని గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో ఇట్లా ఏదైతే గన్స్ ఫైరింగ్ జరుగుతూ ఉంటుందో అట్లా గన్స్ ఫైరింగ్ జరుగుతూ ఉంది. అంటే బుల్లెట్స్ అయిపోగానే బుల్లెట్స్ తీసుకొని మళ్ళీ ఆ గన్లో వేసి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం మనం చూస్తాం. సో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రక్తం ఉడుకుతుంది. మనిషి అన్నవాడు ఎవడైనా ఈ విధంగా ప్రవర్తిస్తాడా అనే ఆలోచన తప్పకుండా వస్తుంది. సో ఈ అటాక్ చాలా ప్లాన్డ్గా జరిగిన అటాక్. ఎందుకంటే ఎవరైతే ఈ అటాక్ చేశారో సాజిద్ అక్రమ్ అండ్ నవీద్ అక్రమ్కి తెలుసు అక్కడ 1000 మంది వరకు జ్యూస్ ప్రజలు వాళ్ళకి ఇష్టమైన పండగ జరుపుకుంటున్నారని. కాబట్టి ఇదే మంచి సమయం వాళ్ళపైన కాల్పులు జరపడానికి అని వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా 2 కాదు 3 గన్స్ తీసుకొని వచ్చారు. దాంతోపాటు బుల్లెట్స్, అంటే కాలుస్తానే ఉన్నారన్నట్టు మనం చూస్తే వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ దొరికితే అక్కడ కాలుస్తానే ఉన్నారు. అయితే ఒక మనిషి అహ్మద్ అల్ అనే ఒక వ్యక్తి, ఆ స్థానికుడు లోకల్ ఆస్ట్రేలియను, ఆయన చేసిన ధైర్య సాహసాల వల్ల ఇప్పుడు 16 మందే చనిపోయారు. ఒకవేళ ఈ అహ్మద్ అనే వ్యక్తి ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నాడో ఆ టెర్రరిస్ట్ని ఆపకపోయినంటే, ఆ టెర్రరిస్ట్ చేతుల నుంచి ఆ గన్ను లాక్కోపోయినంటే ఈ 16 మంది కాస్త మినిమం 50 మంది వరకు ఉండేవారని చెప్పి అక్కడ లోకల్ పత్రికలు అయితే చెప్తున్నాయి. నిజంగా రియల్ హీరోస్ అంటే ఎవరు? ఇప్పుడు అహ్మద్ అనే వ్యక్తి రియల్ హీరో. కానీ ఇట్లా ఒక సమూహము సంతోషంగా తమ ఫెస్టివల్ జరుపుకుంటుంటే వాళ్ళని టార్గెట్ చేసి వెనక నుంచి దొంగల్లాగా వచ్చి కాల్చి చంపేవారు రియల్ హీరోలా? కాదు, ఎప్పటికీ వీళ్ళు రియల్ హీరోలు కాలేదు. కానీ అహ్మద్ ఈయన కూడా ఒక ముస్లిం వ్యక్తే. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ కాల్పులు జరిపిన టెర్రరిస్టులు ఒక మతానికి చెందిన వాళ్ళే, కానీ ఆ కాల్పుల నుంచి అక్కడ ప్రజలని కాపాడిన వ్యక్తి కూడా అదే మతానికి చెందిన వ్యక్తి. సో ప్రజలు ఇప్పుడు అహ్మద్ని రియల్ హీరో అంటున్నారు. అయితే ఈ కాల్పులు జరపడానికి కారణము తండ్రి కొడుకులు, వాళ్ళు పాలస్తీనాకు సపోర్టర్స్. గత కొన్ని నెలలుగా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి వస్తున్నారు అనే సమాచారం అయితే ఆస్ట్రేలియన్ అధికారుల దగ్గర ఉంది. సో వీళ్ళు ఈ షూటింగ్ ని కూడా పాకిస్తాన్లోనే ట్రైన్ అయినట్టు సమాచారాలు అయితే ఉన్నాయి. అయితే ఈ షూటింగ్ అంటే ఈ కాల్పులు దాదాపు 10 నిమిషాలు జరిగినాయి. ఇక దారుణ విషయం ఏంటంటే ఈ కాల్పులకు భయపడి కార్లలో వెళ్ళి దాచుకుంటున్న వాళ్ళని ఎవరైతే దుండగుడు ఉన్నాడో, ఒక జిహాదీ ఉన్నాడో పోయి వాళ్ళని బయటికి లాగి మరి కాల్చి చంపుతున్నాడు. ఎంత దారుణం చూడండి. వీళ్ళు ఎంత క్రూరులు
అయితే మాత్రం ఇట్లాంటి పనులు చేస్తారు. అయితే ఆ సమయంలో అహ్మద్ అల్ అహ్మద్ అనే లోకల్ ఆస్ట్రేలియను చూపించిన ఆ తెగువ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అతన్ని రియల్ హీరో అన్నాడు. ఒకవేళ అహ్మద్ అల్ అహ్మద్ లేకపోతే ఆ ప్రజలకి తీరని నష్టం జరిగేది అని అహ్మద్ అల్ అహ్మద్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పొగిడాడు. అయితే అట్ ద సేమ్ టైము బెంజమిన్ నెతన్యాహు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ని చాలా తీవ్రంగా విమర్శించిండు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో పాలస్తీనాకు సపోర్ట్గా, గాజాకు సపోర్ట్గా ఇట్లాంటి ర్యాలీలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. సో ఇదే విషయాన్ని బెంజమిన్ నెతన్యాహు చాలా సంవత్సరాలుగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్కి లెటర్స్ కూడా రాస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన యాంటోనీ ఆల్బనీస్ ఈ విషయాలను పట్టించుకోలేదు. పైగా అతడు పాలస్తీనాకు మద్దతుగా పాలస్తీనా సపరేట్ దేశంగా తను మద్దతు ప్రకటించాడు. అదేవిధంగా పాలస్తీనాకు సపోర్ట్గా ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏవైతే ర్యాలీలు ఉన్నాయో ఆ ర్యాలీలని అతడు సపోర్ట్ చేశాడు. చాలాసార్లు అతడు ప్రో పాలస్తీనాగా మాట్లాడాడు. ఇందువల్ల ఆస్ట్రేలియాలో ఉన్న ఈ పాలస్తీనాకి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జ్యూస్ ఎవరైతే ఉన్నారో జ్యూస్ పైన దాడులు చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. సో ఇదే విషయాన్ని చాలాసార్లు బెంజమిన్ నెతన్యాహు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పడానికి ట్రై చేశాడు, కానీ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ జరిగిన మారణ హోమానికి కారణము ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టరే అని బెంజమిన్ నెతన్యాహు అయితే క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే నేను చెప్పినప్పుడే అక్కడ మీరు సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఆస్ట్రేలియాలో ఉన్న 150,000 మందికి పైగా యూదు పౌరులు సో వాళ్ళు ఎప్పుడు ఏమవుతుంది అనే ఈ భయాందోళనతో ఉన్నారు. దానికి కారణము ఆ ప్రైమ్ మినిస్టరే అని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. అయితే బెంజమిన్ నెతన్యాహు మాత్రం తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా బయటికి లాక్కొచ్చి చంపేస్తాం అని అయితే చాలా తీవ్రంగా హెచ్చరించారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ అటాక్ వెనుక పాకిస్తాన్కి సంబంధించిన మూలాలు ఉన్నాయి అనేది కొంచెం న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రము పాకిస్తాన్కి ఆసిం మునీర్కి మూడింది అన్నట్టే. ఎందుకంటే ఇప్పటికే భారత్ పైన పాక్ చేస్తున్న ఈ వార్ ఏదైతే ఉందో అంటే భారత్ మీద ఎప్పుడు విషయంగా దీనిపైన బెంజమిన్ నెతన్యాహు అయితే చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పౌరులపైకే ఈ పాకిస్తాన్ తన ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్లను పంపిస్తుంది అని తెలిస్తే మాత్రము ఇంట్లోకి దూరి మరీ చంపేస్తాడు. అది మొసాద్ పనితనం మనకందరికీ తెలిసిందే. వాళ్ళు మన భారత ప్రభుత్వం లాగా ముందు వెనక చూడరు, చంపేస్తారు. మొసాద్ దానికే పెట్టింది పేరు. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. ఆ ప్రెస్ నోట్లో ఎక్కడ కూడా ఈ అటాక్ చేసిన వారి గురించి ప్రస్తావించలేదు, వారి పేర్లను ప్రస్తావించలేదు, వాళ్ళ సపోర్టర్స్ని ప్రస్తావించలేదు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అది ఆస్ట్రేలియన్ హృదయాన్ని గాయపరిచినాయి, ఇది మంచిది కాదు అని ఈ సాఫ్ట్ కార్నర్గా. ఎందుకు అంటే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఈ ఓటు బ్యాంక్ రాజకీయం నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ తీసుకోండి. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు ట్విట్టర్లో. దాంట్లో ఆయన కూడా ఈ హమాస్ గురించి కానీ తర్వాత ఈ ఎవరైతే ఈ సపోర్టర్స్ గురించి కానీ అస్సలు కమెంట్ రాయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి, ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని బెంజమిన్ నెతన్యాహు గారు తీవ్రంగా ప్రపంచానికి చెప్తున్నారు. ఈరోజు మేము, రేపు మీరు. ఈ టెర్రరిస్టులకి కేవలం జ్యూస్ మాత్రమే టార్గెట్ గారు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు వీళ్ళకి టార్గెట్. వీళ్ళకి కేవలం వాళ్ళ మతం మాత్రమే ఉండాలి అనేది వాళ్ళ టార్గెట్. కాబట్టి ఇప్పుడు ఏ దేశం అయితే సాఫ్ట్ కార్నర్గా వ్యవహరిస్తుందో ఈ వలసదారులకు, అక్రమ వలసదారులకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు రేపటి నాడు చాలా బాధపడాల్సి ఉంటుందని బెంజమిన్ నెతన్యాహు గారు క్లియర్గా చెప్పారు. అది కరెక్టే కదా. ఇప్పుడు మనం భారత్ కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఈ వలసదారుల వల్ల మనకి ఆ బెంగాల్లో ఎంత ఇబ్బంది అవుతుంది, అంతే కదా, ఎంత ఇబ్బంది అవుతుంది. బెంగాల్ రాజకీయాలని శాసిస్తున్నారు ఈ అక్రమ వలసదారులు. అలాగే కేవలం వీళ్ళే కాదు, మయన్మార్ నుంచి వచ్చిన ఈ రోహింగ్యుల వల్ల కూడా భారత్ ఎంతో బాధపడుతుంది. సో ఏ దేశమైనా ఈ అక్రమ వలసదారులకు
సహాయం చేస్తే చివరికి ఆ దేశం నాశనం అయిపోక తప్పదు అనేది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అహ్మద్ అనే నిజమైన హీరోలు ఆ మతాన్ని తమ భుజాల మీద వేసుకొని మోస్తుంటే ఇట్లాంటి జిహాదీల వల్ల ప్రపంచంలో ఇస్లాం అంటేనే చాలామంది అసహించుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. మన దేశం కూడా పహల్గామ్ అటాక్లో చూసినాం కదా మనం, నువ్వు హిందువా అని అడిగి మరీ కాల్చి చంపారు. అంటే వీళ్ళకి మనుషులు కాదు ముఖ్యం, మతం ముఖ్యమని ప్రపంచం మొత్తం అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటుందో చాలా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. ఒక కమ్యూనిటీ మాత్రం వాళ్ళు చాలా బాధలు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు జరుపుతున్న ఈ అటాక్ల పైన కనీసం ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరు. సో ఎంత దారుణం ఇది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పండగ వేసుకుంటుంటే కొజ్జాల్లాక వచ్చి వెనక నుంచి వచ్చి అక్కడ నిరాయుధులైన సామాన్య ప్రజల మీదకి గన్నులు పెట్టి కాల్చే ఈ కొజ్జాగాళ్ళు ధైర్యం ఉంటే అదే ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళ్ళి లేకుంటే భారత సైన్యం ముందుకు వచ్చి గన్ను పట్టుకొని చూపించాలి. వాళ్ళకి అసలైన సినిమా కనిపిస్తుంది అప్పుడు. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఘటనలు జరగడానికి మనుషుల మైండ్ సెట్ ఒక కారణమైతే ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇంకో ప్రాబ్లం. ఎందుకంటే ప్రభుత్వాలు హఫిస్మెంట్ పాలిటిక్స్ నడిపిస్తున్నాయి. మా గవర్నమెంట్ ఓటేస్తే చాలు నీకేమైనా ఇస్తాం, నువ్వు ఎన్ని దారుణాలు చేసినా నిన్ను కాపాడుకుంటాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అదే కదా జరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చి తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఎవరైతే బంగ్లాదేశ్ నేను అనొచ్చు బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ అక్రమ వలసదారులు, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ని విచ్ఛిన్నం చేయాలని చూసే ఇట్లాంటి దొంగ నా కొడుకులు వెస్ట్ బెంగాల్లో ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రభుత్వం కూడా సిగ్గు శరం లేకుండా ఈ దేశం పైన వాళ్ళు దాడులు జరుపుతున్నా కూడా ప్రభుత్వం వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం భారతే కాదు, అటు యూకే, తర్వాత ఆస్ట్రేలియా, ఇంకా చాలా కంట్రీస్ ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిపిస్తున్నాయి. ఎప్పటి వరకు అయితే ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలకి ముడిపెట్టకుండా ఉండకపోతే తప్పనిసరి ఏదో ఒకరోజు ఇట్లాంటి బాధలు ప్రతి ప్రభుత్వం, ప్రతి దేశం పడుతుంది. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.